ఎందుకు మీటింగ్ పెట్టడం జరిగిందంటే మా యాదవులు ఏకమవుతున్నారు. ఈరోజు మండలాల పూట పెడుతున్నారు, విలేజ్లో పెడుతున్నారు, టౌన్లో పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాకు గుర్తింపించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు ఫండ్స్ అలాగా ఏర్పాటు చేసినాడు బతుకమ్మలాగా. ఈ చూసి ఓర్వలేక ఈ డాక్టర్ శ్రీనివాసరావు గారు ఓర్వలేక జీర్ణించుకోలేక ఈరోజు మా యాదవులము మీద ఎందుకంత దృష్టి సాధిస్తున్నాడు? ఎందుకంత దృష్టి సాధిస్తున్నాడు? నువ్వు వచ్చినావు రా, నీకు ఆహ్వానిస్తావు. అన్ని పార్టీలకు మర్యాద ఇచ్చినాం, అన్ని పార్టీలకు కుర్చీ లేచినాం. ఎవరు కుర్చీ లేదు. మేము 8 గంటలకు స్టార్ట్ అయితే నీకు 9:30కు వచ్చి ఎవరినో తోడుకొచ్చి ముందు జీపులు ఇచ్చి పంపాడు, దింపి పంపి నీకు శాల్వ ఎలా చెప్తారు శాల్వలు అంటే అలా గైనా కప్తారా, టేబుల్ కప్తారు శాల్వలు. అక్కడ శాల్వలు తక్కువ వస్తున్నాడు అంటే ఏంటి అర్థం? అది ఒక మంత్రి గారు తెలంగాణ స్టేట్ మంత్రి చేసిండు. ఈ విధంగా ఏంటి చిల్లర పాటు చిల్లర పిల్లలు మా సోటి చిల్లర చేయాలి. మేము చిన్న స్థాయి సర్పంచము మేము చేయాలి. అనాశీనా నీ గురించి మేము సర్పంచ్ చేసినాము, నీ గురించి మాకు అన్నీ తెలుసానా? నీవేం చెప్తావు, వీడియో చెప్తావు, వాళ్ళు చెప్తావు. మేము నమస్తే చేతి కిందకి వస్తావు, వీడియో చూసి ఆడ చూస్తావు, ఆడ చూసి వీడియో వస్తావు. నా నీ సంక్రాంతా మాకు ఎట్లా బీసీలని ఇలా అందరూ శివం గౌడే ఎవరి మీద కేసు పెట్టి ఇలా బీసీల మీద కేసు పెట్టి ఎవరు రెడ్డి మీద పెట్టినా, మైనార్టీ మీద పెట్టినా ఎవరు పెట్టి కేసులు చేయాలి? కేసులు పెట్టి అలా నువ్వు జీర్ణించుకోలేక యాదవులు రేపు నాకు అడ్డమవుతానని జీర్ణించుకోలేక నీవు స్థాయికి ఏది నువ్వు మాకు తాకట్టు పెట్టి కుక్కలకనే కలిపెడుతున్నావా? యాదవుల మీరు మర్చిపోకండి. మనం ఏకంగా అయినాం. నెక్స్ట్ పార్లమెంటులో మన పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ మనం సిద్ధంగా పోటీకి ఉండాలి. మనం ఎందుకు కూడా ఉండదు? 40% ఉన్న మనం ఎందుకు కూడా ఉండదు? మనం పోటీ చేద్దాం. మేము ఏబిసిడి వాళ్ళకి అన్ని గ్రూపులు బీసీలము. ఇది ఎందుకు ఇచ్చినాము? బీసీలము అని ఒకటి పిలిచాం. నేను బీసీలము ఒక మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మన బీసీ వ్యక్తి, మన దానికి ఆహ్వానిస్తామని పిలిచినాము. ఇంతకుముందు సార్ నువ్వు ఎక్కడన్నా సరే మేము ఒక్కనాడు మేము వ్యవసాయంతో వస్తే మేము గప్పతో వచ్చినాము, కూకున్నాము, శవలకము పోయినాము. ఆయన మీరు అంతా తీరసం కూడా మేము అడిగినామా? ఇలా పెద్ద అవసరం చెప్తుంది. నీకు మతి మర్చిపోయినప్పుడు నువ్వు ఎందుకు మర్చిపోయినావు అర్థం కాదు నాకు. 11 ఏళ్ళకి నువ్వు మతి మర్చినావా? ఇంకా భవిష్యత్తు ఉంది సార్ నీకు శ్రీనివాస్ గౌడ్, ఇంకా భవిష్యత్తు ఉంది నీకు. మంచిగా ఇప్పుడు మేల్కో, బీసీలతో మంచిగా కలిసి మెలిసి ఉండు. మేము మనసుతో మేము ఉంటాం, అందరికీ బీసీలంతా ఏకం సాధ్యం. కానీ మీరు ఇదేంటి సార్ మీరు అర్థం కాదు. మీరు బయట మాట్లాడతారు. ఒక ఐక్యత దగ్గర మాకు కుక్కలాగా కానీ మా యాదవ్ మీరు కానీ మీరు మీ యాదవ్ మీ గవర్నర్ మీటింగ్ ఎట్టు మేము వచ్చి తాగి ఒక వ్యక్తి కప్పుంటావు. నీవు పద్ధతి మారుతా సార్. మీరు శ్రీనివాస్ గౌడ్ గారు ఈ పద్ధతి మంచిది కాదు. మీరు ఈసారి బీసీలు అంతా ఏకం చేయి, మేము నిమ్మలు వస్తాం. కానీ ఈ అసలు అడ్డంటున్నారు ఎలా స్టేజ్ మీద ఏముంటుంది ఎలా? స్థానిక ఎమ్మెల్యే ఎనర్జీ వసతి ఉంటారు, 3వ చైర్మన్ లక్ష్మణ యాదవ్ ఉంటాడు, మార్కెట్ చైర్మన్ ఉంటాడు, గ్రంథాలయ చైర్మన్ ఉంటాడు, మున్సిపల్ చైర్మన్ ఉంటాడు, ఇంకా నాయకులు ఉంటారు, మా కుల బంధువులు ఉంటారు. నీకు సీట్ చెప్పదాడు. ఇలా మా చైర్మన్ గారు లేచి నువ్వు చేతిపట్టి గుర్తులాడుతున్నాడు. నువ్వు చిన్నపిల్లలకు మైకు కూర్చుంటావా? నువ్వు శ్రీనివాస్ గారు నువ్వు మైకు కూర్చుంటావా? మైకు కూర్చుగా మాట్లాడుతున్నావు. అతను రెచ్చగొడుతున్నావు, చేతులు రాదు అంటే ఆ రెచ్చగొడుతున్నావు, అలా దిగుతున్నావు, పేరుతున్నావు. పద్ధతి మార్చుకోండి శ్రీనివాస్ గారు. మీరు ఇంతకు మా బీసీ అంతా ఏకం చేయండి. మేము మంచిగా ఉంటాం, అందరం బాలముండి సత్యశాలలో మంచిగా ఉంటాం. ఇవన్నీ మానుకోండి.